ఇవాళ ఎక్కడైతే మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరంలో కాదు అధ్యక్ష, మేడిగడ్డ కాకుండా దేర్ ఆర్ సెవరల్ కాంపోనెంట్స్. అందులో 1832 కిలోమీటర్ల సరఫరా చేసే మార్గం కానీ, గ్రావిటీ కెనాల్ 1531 ఉంటే, టన్నెల్ పొడవు 203. మన ముఖ్యమంత్రి గారు కొంతమందిని తీసుకెళ్ళిండ్రు, అందరూ కూడా అన్ని కూడా సమగ్రంగా చూసిన తర్వాత అందులో ప్రెషర్ పైప్ లైన్ కానీ 98 కిలోమీటర్స్ ఉంటే, లిఫ్ట్లు 22, పంప్ హౌసెస్ 21. అదేవిధంగా ఎన్ని పవర్ స్టేషన్స్ ఉన్నాయి, 406 ఉంటే 228 ఉన్నట్లయితే 132 ఉన్నాయి. ఇవన్నీ ఒక్క మేడిగడ్డ ఒక దగ్గర పోతేనే మొత్తం కూడా అన్ని ఖరాబ్ కావు అధ్యక్ష. లింక్ 1 ఏదైతే వారు చెప్తుండ్రో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, వారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా కేసీఆర్ గారే మాట్లాడారు. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వచ్చింది. కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు, అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాలు తీసుకునే దానిలో తనది ఒక డామినెంట్ కావచ్చు. కానీ నాకు నీళ్ళు ఇక్కడ లభ్యత ఉన్నది, అది కేంద్ర జల సంఘం చెప్పింది. ఆనాడున్న 14 టీఎంసీ కాకుండా 141 టీఎంసీ నీటి ఇక్కడ అవైలబిలిటీ కావాలి అని సిడబ్ల్యూసీ చెప్పినప్పుడు, ఇక్కడ అవైలబిలిటీ సిడబ్ల్యూసీ 50 సంవత్సరాల లెక్కల్లో మేడిగడ్డ ప్రాంతంలో కాళేశ్వరం కింద దొరికితే అన్నప్పుడు మాత్రమే అక్కడ నిర్ణయించడం జరిగింది. మేడిగడ్డ జరిగిన తర్వాత కూడా అధ్యక్ష అందరికీ తెలుసు, ఒక డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ పోయిన తర్వాత దాన్ని సిడబ్ల్యూసీ, అదేవిధంగా టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా దాన్ని వెట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏజెన్సీస్ కూడా వెట్ చేస్తాయి. ఎవరు లేకుండా కేసీఆర్ గారే అక్కడ ఉండి ఇక్కడే ఫైలింగ్ చేయమన్నారు, ఫౌండేషన్ ఏం చేయమని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ కావాలన్నా, ఇతర ఫౌండేషన్ కావాలన్నా అనేది ఖచ్చితంగా ఆయా ఏజెన్సీలు తీసుకుంటే. నేను ఒక చిన్న సంఘటన చెప్తున్నా అధ్యక్ష. ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో నేను కూడా అక్కడ పోయినప్పుడు, అక్కడున్న ఎల్ఎన్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం ఆయన వచ్చినట్లయితే ఒకటే మాట చెప్పిండ్రు, మీకు ఇది ఒక మిషన్ కావచ్చు, మీకుండే 10 ప్రాజెక్టులలో ఇది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఇది లైఫ్ లైన్, దయచేసి క్వాలిటీతో చేయండి అని చెప్పేసి అంటే ఆయన ఒక 2 చూపించింది అధ్యక్ష. ఇలా 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది, ఇవాళ చాలా ఎండ వేడిగా ఉన్నది, అనేక మంది చనిపోతున్నారు. రాజశేఖర్ గారు ఒక నిమిషం, ఐ మీన్ యూ కంటిన్యూ ఆఫ్టర్ మీ. ఇప్పుడు పదే బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన వినిపిస్తున్నారు. అయితే ఏమవుతుంది, మేడిగడ్డనే కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెసే కదా, అవి నాశనం అయితే తత్తిమ ప్రాజెక్టు అంటే నో అదే మీరు చెప్పిన దానికే చెప్తున్నా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజున్న పరిస్థితి, మానవ తప్పిదం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో అదే ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నికల్ డిఫెక్ట్తో లీకేజ్ మ్యాక్సిమం అయిపోతుంది. ఎన్డీఎస్సీ ఎక్స్పర్ట్స్ సుందిలలో కూడా ప్రమాదం ఉందంటున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయకుంటే కాళేశ్వరం మీలో పెద్ద మనుషులే మేడిగడ్డ బ్యారేజే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ మరి ప్రాజెక్టు కట్టిన వాళ్ళ తప్పిదాల వల్ల నాన్ ఆపరేషనల్. ఇప్పుడు ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు. ఈ హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇంత సీరియస్ ప్రాబ్లం అయితే ఏంటిది, ఇన్ని టనల్స్ కట్టినాము, ఇంత పైప్ లైన్ కట్టినాము, ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము, ఇన్ని రిజర్వులు కట్టినాము అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వస్తున్నది, కాఫర్ డ్యామ్ ఇచ్చి ఇవ్వాలి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చాలా ఎక్కువగా మాట్లాడుతుంటే, నేనేమంటానంటే, మీరు ఒకటే అంటే కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ చేసి పంప్ చేయమంటారు మీరు, అదే అంటున్నారా? అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు. మొత్తం బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడైతే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి
వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పిల్లి శాపనార్థాలకు ఉట్లుదే. ఇప్పుడు పల్లా రాజశేఖర గారు అన్నట్టు ఇందాక నేను రేజ్ చేశాను. పల్లా రాజశేఖర గారు గౌరవ సభ్యులు పల్లా రాజశేఖర గారు అన్నట్లు టెక్నికల్గా కొన్ని పాయింట్స్ వారు రేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. 50 డిగ్రీల టైంలో ఇలా జరిగింది, గత ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్నారు. సంతోషం. ఈ దేశంలో కాదు ప్రపంచంలో మీరు కట్ ఆఫ్ వాళ్ళు అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు చేసిన దాంట్లో ఈ టైపు చేసింది మీరు ఎక్కడైనా చూపించగలుగుతారా? ఇదే ఎల్ఎన్టీ కంపెనీ, ఇదే మిగతా 2 కంపెనీలు నవయుగ ఇతరత్ర కంపెనీలు చేశారని చెప్తున్నారు. ఈ చేసిన కంపెనీలు ఈ టైప్ ఆఫ్ కట్ ఆఫ్ వాల్స్ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ చేసింది ఒక్కటి ఉంటే మీరు ప్రూవ్ చేయండి. ఇంత పెద్ద ప్రాజెక్టు మనం కట్టేటప్పుడు ఒక ఇల్లు ఫౌండేషన్ కట్టేటప్పుడే సాయిల్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఆ బిల్డింగ్కి అన్ని అప్రూవల్స్ ఉన్న తర్వాతనే కడతాం. మీరు ఎక్కడ చూసి ఏ డిజైన్ ఉందని మీరు కట్టారన్నది రెండో పాయింట్. రెండోది గౌరవ సభ్యులు కాపర్ డామ్ వేసి ఈ రోజుకి 5,000 క్యూసెక్లు పోతున్నాయి, వాటిని లిఫ్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. నేను ఇందాక అడిగినాను, ఆపద్ధర్మ ప్రభుత్వంగా 45 రోజులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఈ మేడిగడ్డ కుంగిపోయిందో వాటర్ మొత్తం మీరు వదిలేసిన తర్వాత ఎన్ని టీఎంసీ వాటర్ని మీరు లిఫ్ట్ చేసి రిజర్వాయర్లకు పంపించారని అడిగాను. ఆ రోజే మీరు చేయలేదు, ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంకా కొత్త 2 రిజర్వాయర్ 2 డ్యాముల్లో కూడా ఒక డ్యాములో లీకేజ్ వస్తుందంటున్నారు. ఎలా చేయమంటారు? మీరు చేసిన దాన్ని, జరిగిన దాన్ని పూర్తిగా విశ్లేషించకుండా ఫర్దర్గా డ్యామేజ్ మా వల్ల జరిగిందని మీరు చెప్పాలని ఆతృత పడుతున్నారా? మాకు అర్థం కావట్లేదు. గౌరవ సభ్యులు పదే మీరేదో సలహా ఇస్తే మేము నీళ్ళు ఇవ్వలేదన్నట్టు 45 రోజుల్లో మీరు నిజంగా లిఫ్ట్ చేసి ఇన్ని టీఎంసీలు ఒక 10 ఇచ్చాం, 15 ఇచ్చాం, 20 ఇచ్చామని చెప్పండి. ఇవాళ మీ 5,000 క్యూసెక్లను కూడా రివర్స్ పంపు చేసి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరేదో చేయగలిగినట్టు, మీరేదో చెప్తే మేమేదో చేయలేదన్నట్లు అది కరెక్ట్ కాదని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, మేమేదో ఉచిత సలహా ఇవ్వాలని చెప్పేసి మేము అనుకోవట్లే. ఆనాడు మీరు చెప్పారు ఏమండి, 25 రోజులు 30 రోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు, ఎందుకు నీళ్ళు తీసుకోలేదని. నీళ్ళు తీసుకుందామంటే ఆనాడు మిడ్ మానేర్లో ఫుల్ వాటర్ ఉన్నది. అదే వాటర్ ఇవాళ యాసంగికి మనం ఇక్కడ దాకా కూడా మళ్ళీ ఇస్తున్నాం. ఇదే కోదాడ వరకు అక్కడి నుంచి ఎల్ఎండి తీసుకొని ఇప్పటికి కూడా వాటర్ ఇస్తున్నాం. ఒకటి అధ్యక్ష, సభను మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు. గౌరవ సభ్యులు మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఇప్పటికి రికార్డ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వాయర్లో బ్యాలెన్స్ ఇంకా ఎంత కెపాసిటీ ఉందో మీరు తీసి మీరు ఫుల్ రిజర్వాయర్లు ఉన్నాయా? ఫుల్ రిజర్వాయర్స్ ఉంటేనే మీరు లిఫ్ట్ చేయలేదా? లేకుంటే ఇది ప్రాబ్లంలో ఉందని టెక్నికల్గా మీరు గ్రహించి ఆ వాటర్ లిఫ్ట్ చేయలేదా? మీరు తెలుసుకొని, గౌరవ హరీష్ రావు గారికి దీని గురించి బాగా తెలుసు. మీరు ఏదో మా మీద మేమేదో రైతులకు నీళ్ళు లేదు, మా టైంలో 2వ పంట ఎండబెట్టినాం అనేది మీరు పదే ప్రొజెక్షన్ చేయటం. మొన్న నల్గొండలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అన్నట్లు అదే యాంగిల్ మీరు తీసుకోవటం ధర్మం కాదు. అన్ని విషయాలు మీ గత మాజీ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. ఆ విషయాన్ని డెఫినెట్గా వారిని బ్యాలెన్స్ ఉండగానే మేము చేయలేదనేది కూడా వారు చెప్తే నేను అంగీకరిస్తాను. రాజేశ్వర రెడ్డి గారు మాదేమన్నా ఒకవేళ కన్క్లూడ్ చేయండి. మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోకపోతే 70 రోజులైంది మీరు వచ్చిన తర్వాత. ఏదైనా నిపుణులు ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఏదైతే చెప్తున్నారో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి 2 గంటలు చూసి ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప ఒక జియోఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగి నిపుణులు ఎవరైనా టెస్ట్ ఇచ్చిండ్రా? 1. 2, మీరు చెప్పింది విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్తో పాటు వాళ్ళు పంపించింది కూడా ఇవాళ దీనికి సంబంధించింది. కానీ మిగతా 2 డ్యాములు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ 2 గురించి కూడా ఎవరన్నా నిపుణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా నిపుణులు ఎవరన్నా ఒకటి ఇది బాగా లేదు, ఇది కూలిపోతుంది, టెక్నాలజీ సేమ్ వాడి ఉండొచ్చు,
కానీ ఇది కోల్పోతుందని చెప్పి ఎవరన్నా ఒక్క నిపుణుడు ఇంతవరకు ఈ 3 డ్యామ్ల మీద ఈ 70 రోజులలో ఎవరన్నా నియమించిండ్రా, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రా? ఉన్నదాన్ని అద్భుతంగా కట్టిందాన్ని ఇలా ఒకటి తప్పు జరిగింది ఇక్కడ పోతే మంత్రి గారు రాజేశ్వర రెడ్డి గారు సరే ఈ వీడియో చూడండి. ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్. ఇది బ్యారేజ్లో ఇప్పుడు జరుగుతున్న లీక్. ఇప్పుడు సీపేజ్ అట్ 35 DS అన్నారం బ్యారేజ్. ఆ మధ్యలో చూడండి, ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది. అసలు ఎనీవే సి రాజేశ్వరి, మీకు ఒక విషయం ఏంటంటే, ఒక నిమిషం, ఇప్పుడు మీకు అందరూ కూడా హరీష్ రావు గారికి మీ అందరికి కూడా అక్కడ పనిచేసేటోళ్ళు అందరూ కూడా తెలుసు, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీరు కూడా చెక్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. రైట్, మరి అన్నారు ఎంపైర్ వస్తే కలిసిపోదాం, పొజిషన్ చేద్దాం. సరే రాజేశ్వరి గారు, ఒకటే అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్ ఆన్ రికార్డ్ స్పీకర్ సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ విజిటెడ్ ఆల్ బ్యారేజెస్. జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అప్పుడున్న ఈఎన్సీని అడిగితే మా దగ్గర ఈ బ్యారేజీలు కట్టే ముందు జియాలజికల్ ప్రొఫైల్ చేయలేదని చెప్పాడు. ఇక మీ ఇష్టం, కన్క్లూడ్ చేయండి. ఓకే సార్, ఓకే, దాని టెక్నికల్ గా ఎక్కడ ఫాల్ట్ ఉందో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకటి మీరు చెప్పారు రాజేశ్వర రెడ్డి గారు 2 minutes లో కంప్లీట్ చేయకపోతే నేను మైక్ కట్ చేసేస్తాను సార్. ప్లీజ్ మీరు మీ పవర్ మీరు సార్, మేము ఏమంటాం సార్, ప్లీజ్ మీరు లేనిపోనివన్నీ అవకాశం కల్పిస్తున్నారు మీరు సార్. ఒకటి, ఆ 3 డ్యాంలో ఎక్కడెక్కడైతే ఇది జరిగిందో దీన్ని రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఆ నిపుణుల్ని తొందరగా తీసుకొచ్చి చేసుకున్నట్లయితే ఉపయోగం అవుతుందని చెప్పేసి మా సూచన. మీకు ఇష్టమైతే చేయండి అని చెప్పి, లేకపోతే ఊరుకోండి. ఒకటి. రెండోది, మీరు చెప్పారు ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్ కానీ మిగతా అన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్టే వస్తాయి, దానివల్ల ఉపయోగం జరగదు. మీరు ఎప్పుడు కూడా సిఏజీలో మెన్షన్ చేసిన దాన్ని కూడా మనం తప్పు పెట్టడానికి చేసిండ్రు. ఇవాళ సిఏజీ 2014లో రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది, సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టి, ఆ సుప్రీంకోర్టు తప్పు పట్టిన తర్వాత వినోద్ రాయ్ ఆనాడు సిఏజీగా ఉంటే మీకు క్షమాపణ కూడా చెప్పిండు. అట్లానే ఇవాళ సిఏజీ మాత్రమే ఇవాళ మొత్తం వేదం కాదు. కాబట్టి సిఏజీ ఇవాళ మేము చేసింది ఏదో తప్పు పట్టిందని, ఆనాడు మీరు చేసిన 10 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా తప్పు పట్టినప్పుడు కూడా ఇవాళ మీరందరూ కూడా ఆనాడు సిఏజీ కరెక్ట్ కాదన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రాజెక్టును లో భాగంగా ఉన్న దాన్ని ఏ విధంగా పునర్నిర్మితం చేస్తాం, రిపేర్ చేసుకుంటాం అనేది ముఖ్యం. దానికి మాకు సంబంధించిన సమాచారం ఏదన్నా ఇవ్వడానికి సిద్ధం. దాన్ని అందరం కలిసి ఇవాళ కాళేశ్వరంలో ఒక పార్ట్ అయిన దాన్ని మిగతా 2 కూడా అదే అవుతా అని చెప్పేసి ఊహాగానాలు పోకుండా, మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేయకుండా అందరం కలిసి కావాల్సిన ఇరిగేషన్ని బాగా చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. చివరిగా ముఖ్యమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది నిపుణుల యొక్క కమిటీ కావాలి. భారతదేశంలో అత్యంత బాగా, ఎందుకంటే ఇది చాలా పెద్ద పియర్స్, ఆ పియర్స్ కట్ చేయడం కానీ లేకపోతే దాన్ని తీసేయడం కానీ చేయడానికి కూడా చాలా ఇక్కడున్న నిపుణులు కాకుండా మనం ఎక్కడి నుండైనా తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని నాకున్న సమాచారం. అదేవిధంగా మీరు ఒకటి నిపుణుల కమిటీ వేసుకోవాలి. మిగతా అన్ని చోట్లయితే ఎట్లా జరిగిందో భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని జల నిపుణులు ఉంటారు, వాళ్ళందరినీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఇవాళ ఇదొక్కటే, ఇవాళ లింక్ 1లో ఉండే ఇదొక్కటి మాత్రమే ఉంది. లింక్ 2 కానీ మిగతా చోట్ల కూడా కాళేశ్వరంలో ఉండే ప్రైస్ ఎస్కలేట్ అయింది. ప్రైస్ ఎస్కలేట్ కూడా అధ్యక్ష సార్, మీరు పదే ప్రైస్ ఎస్కలేట్ అయిందని చెప్పేసి అంటున్నారు. 17,000 38,000కి ఆ రోజున ప్రైసెస్ రేజ్ అయితే ఎట్లయితే ఎస్కలేట్ అయిందో, ఇవాళ ఆ 38,000 నుంచి వెళ్ళి 91,000 1,47,000 కోట్లైనా ఆ ప్రైస్ అనేది రకరకాల ఫ్యాక్టర్స్తో అనేక బ్యారేజెస్, రిజర్వాయర్స్, టన్నెల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ కావడం వల్ల అయింది.
రెండోది ఆనాడున్న రేట్లకు ఈనాడున్న సిమెంట్ కానీ స్టీల్ కానీ లేబర్ కాస్ట్ కానీ ఇతరన్ని పెరగడం వల్ల అయింది తప్ప ఊరికనే మా మీద ఏదో